Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ వీడియో కూడా చాలా కీలకమైన వీడియో ఇది. ఎందుకంటే ఈ మనిషి గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా కొంచెం పెయిన్ వస్తుంటది. ఎందుకంటే ఒక మంచి టెక్నీషియన్‌ని నేను పోగొట్టుకుంటున్నాను అనే ఫీల్ ఒక పక్క ఉంది. మరో పక్క తనము పద్ధతులు మార్చుకోవట్లేదనే బాధ కూడా ఉంది. సో ఏదైనా కూడా ఒక వ్యవస్థ బాగుపడాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక వ్యక్తి వల్ల వ్యవస్థ డిస్టర్బ్ కాకూడదు. అందువల్లే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరనేది ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. టైటిల్‌లో క్లియర్‌గా ఉంది. థంబ్‌నెయిల్‌లో చాలా క్లారిటీగా ఉంది. సో కాకపోతే అంటే వాళ్ళ విజువల్స్ ఏవి నేను పెట్టట్లేదు. అవసరం కూడా లేదు. అవునా? సో ఈసీ, బండ్ల, గుండుబాస్ ఈ 2 ప్రాజెక్టులు స్టార్ట్ అయినప్పుడు రాహుల్ అనే ఒక మంచి టెక్నీషియన్ నా ఈ సినిమాకొచ్చాడు. వచ్చిన తర్వాత తన బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలుసు. తన ఒక సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. చాలా మంచి టెక్నీషియన్. ఎక్స్‌ట్రార్డినరీ టెక్నీషియన్ అని చెప్తా నేను. ఎందుకంటే మనం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీన్, ఒక కంటెంట్ అనుకునేసి దాన్ని ఇది కంటెంట్ అని చెప్తే అప్పటికప్పుడు సీన్‌లు క్రియేట్ చేసుకుంటూ చాలా సరదాగా, చాలా హాయిగా ఒక రకంగా చెప్పాలంటే ఏదో చికెన్ బిర్యానీలు తింటూ అంత సరదాగా 'గుండు బాస్' ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో 'గుండు బాస్' అనే కాదు, ఈవెన్ 'బండ్ల' కూడా తన సపోర్ట్ చాలా ఉంది. తన పార్ట్నర్‌షిప్ చాలా ఉంది. నేను ఓపెన్‌గా చెప్తాను. ఏదైనా కూడా ఒకరు వర్క్ చేశారంటే ఓపెన్ హార్టెడ్‌గా వాళ్ళు చాలా మంచి టెక్నీషియన్ అని చెప్తాను నేను. సో 'రాహుల్' అనే నా ఫ్యామిలీ మెంబర్ చాలా 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 మంచి టెక్నీషియన్. సో తను 'గుండు బాస్‌లో' నేను ట్రావెల్ అయ్యే ప్రాసెస్‌లో ఎన్నో సీన్‌లు అప్పటికప్పుడు సెటైరికల్‌గా తను వేస్తూ ఉంటే మనకు నచ్చినేటివి. తను సీన్ ఎలా ఉంటుందంటే అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఏం కావాలన్నా అది తీసుకుంటూ ఉంటామనమాట. ఆనిముత్యాలంటారు చూడు, అలాంటి కౌంటర్‌లు పడుతూ ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది 'గుండు బాస్' ప్రాజెక్ట్‌లో. రాహుల్, నేను మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ప్రాజెక్ట్‌లు చేస్తున్నా కూడా నేనైతే మిమ్మల్ని మర్చిపోలేను. సో ఎక్స్‌ట్రార్డినరీ గ్రేట్ టాలెంటెడ్ పర్సన్ రాహుల్. అయితే ఈ రాహుల్ అనే ఈ టెక్నీషియన్‌కి టాలెంట్‌తో పాటు కొన్ని మైనస్‌లున్నాయి. అవి తనకు ఎంత చెప్తున్నా కూడా తను అర్థం చేసుకోవడం లేదు. ఒకటేంటంటే ఫస్ట్‌ది, కొంచెం రాహుల్ కొంచెం ఓపెన్‌గానే చెప్తున్నాను. లైఫ్‌లో ఎక్కడైనా గూడా ఈ కరెక్షన్స్ ఏవైనా ఉంటాయి. ఇలాంటివి తప్పులు నేను చెప్పినప్పుడు ఏంటంటే, మా అన్నయ్య చెప్పాడు. నీది నేను కరెక్ట్ చేసుకుంటే మంచి టెక్నీషియన్ అవుతానని చెప్పేసి ఆ రూట్‌లో ఆలోచించుకునేసి కరెక్షన్ చేసుకొని డెవలప్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో ఎందుకంటే ఈసీ నుంచి నేను మీ సర్వీస్‌లు వద్దనుకుంటున్నాను. అందువల్లే చెప్తున్నాను. వన్స్ నేను వద్దనుకున్నానంటే ఇంక లైఫ్ టైమ్ ఎప్పుడు కూడా మీ ఈసీకి రాలేరు. ఆ సిట్యుయేషన్ మీరు క్రియేట్ చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే వ్యవస్థ నాశనం అవుతూ ఉంటే నేను ఊరుకోలేను. రమణ అనే మనిషి నా దగ్గర 8-9 ఇయర్స్ వర్క్ చేస్తూ ఉంటే ఆ రమణ మనిషిని పక్కన పెట్టాను నేను. ఎందుకు? వ్యవస్థ నాశనం అవుతుంది. మీరు పద్ధతులు మార్చుకుంటే బాగుండేది. ఎన్ని సార్లు చెప్పి 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 మా నోరు పోవాల్సింది తప్ప మీరు పద్ధతులు మార్చుకోవట్లేదు. ఏం చేస్తాం చెప్పు? ఫస్ట్‌ది మీ దగ్గర మేజర్ ప్రాబ్లమ్ ఏంటి? నోటి దూల. నోటి దూల. అండర్‌లైన్ చేసుకో. నోటి దూల చాలా ఎక్కువుంది మీకు. మీకున్నంత నోటి దూల నాకు తెలిసి ఈసీలో ఎవరికీ లేదు. మీరు షూటింగ్ అయిపోగానే ఇమ్మీడియేట్ మీరు చేసే ప్రోగ్రామ్ ఏంటి? మందు పార్టీలు. అందరిని చెడదొబ్బడానికి మేజర్ రీజన్ రాహుల్ అయి కూర్చున్నాడు. మీరు షూటింగ్ అయిపోగానే ఇమ్మీడియేట్ ఎళ్ళిపోయి బార్‌లో కూర్చోవాలనా? ఏం పెంట యాపారం? సినిమా ఇండస్ట్రీలో మేజర్ అమ్మాయి, మందు పార్టీలు ఇవే మిమ్మల్ని నాశనం చేస్తాయి. వాటికి మీరు బానిసైపోయారా? అడిక్ట్ అయ్యారా? నాకు అర్థం కావడం లేదు. ఇంత దారుణంగానా? ఫస్ట్ అది మానుకోండి. ఆ మందు పార్టీలో కూర్చొని మీరేం చేస్తారు? సరే, తాగితే తాగారు. ఏదో సరదాగా అలవాట్లున్నాయి. ఇండస్ట్రీలో కామన్ థింగ్ అది. నో ప్రాబ్లమ్. కానీ అక్కడ చేసే పనేంటి? 'రాఖీ' గురించి వాళ్ళకి జెప్తావు, 'రమణకి' జెప్తావు, 'రమణ' గురించి 'రాఖీకి' జెప్తావు. సో, రకరకాలు అంటే వాళ్ళిద్దరనే గాదు. ఈవెన్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు 'వారణాసురి' గురించి బ్యాడ్ జెప్పడం, 'వారణాసురి' దగ్గర మిగతా వాళ్ళ గురించి బ్యాడ్ జెప్పడం. ఈ పెంట వ్యాపారం అనేది ఎప్పుడూ డేంజరస్సే. ఫైనల్‌గా చెడిపోయేదెవరు? నీ క్యారెక్టరే బ్యాడ్ అవుతది. నీకు అర్థం కాలేదది. ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. బీ ఫ్రాంక్ చెప్పు. ఈసీలో ఎన్ని నెగెటివ్ కామెంట్‌లు పెట్టావు రకరకాల మెయిల్స్‌తో.
నేను రెస్పాండ్ కాలేకనా? నాకు తెలియకనా? అన్నీ తెలుసు నాకు. కానీ ఏంటంటే కొన్నిటిని పూసుకోను. అవసరం లేదు. ఎందుకంటే నా బిజీ వర్క్ నాది. ఇప్పుడంతా ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చింది? ఈసీ నుంచి బయటికెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నావు. ఏం లాభం చెప్పు? నిన్న అంటే ప్రీవియస్ వదిలేసేయండి. ఏం జరిగింది అన్నీ పక్కన పెడితే ఈ సినిమాలు అసలు ఇప్పట్లో రిలీజ్ కావు అవి ఇవి అని చెప్పావు బానే ఉంది. డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. డబ్బింగ్‌కి వచ్చిన తర్వాతన మర్యాదగా ఉన్నావా? వాళ్ళతో ఇది ఇంకొక 6 నెలలు పడుతుందో, సంవత్సరం పడుతుందో డబ్బింగ్ అంటావు. ఏంటని నోటిదూల అంటున్నా. మనం చేసేది జీరో బడ్జెట్ మూవీస్. మంచి మంచి బడ్జెట్లు పెట్టే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు బయటకు తెచ్చుకోలేక సంకనాగిపోతున్నారు. మనము చాలా కంఫర్టబుల్‌గా, చాలా సెక్యూర్డ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అవును. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు లేట్ అవుతాయి. 100 సార్లు చెప్పాను నేను. ఓపిక ఉన్నోళ్ళు ఉండాలి, లేకపోతే దొబ్బేయాల. ఎందుకు ఊరికే అనవసరం కామెంట్లు? నీకు నచ్చలేదనుకో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో నీకు సినిమాలు నచ్చలేదు, లేట్ అవ్వడం నచ్చలేదు. నువ్వు చేయి ఫాస్ట్‌గా ఓ సినిమా. ఓ నెలలో చేసేయి. స్క్రిప్ట్ రెడీ చేసేయి, షూటింగ్ కంప్లీట్ చేసేయి, పోస్ట్ ప్రొడక్షన్ చేసేయి. చక 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 చేసేసి ఇదిగో సార్ ఇలా చేయాలి సినిమాలంటే నెల రోజులు సినిమా రిలీజ్ చేయి. షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెల రోజులు సినిమా చేయి మరి. మన టీములు చేస్తున్నాయి కదా! విజయ్ అండ్ టీమ్ నేను గర్వంగా చెప్పగలను. వాళ్ళు 10 రోజులకో సినిమా చేస్తున్నారు. తెలుసా మీకు? ఈరోజు హైదరాబాద్‌లో ఉంటే రేపు పాండిచ్చేరిలో ఉంటారు. తర్వాత గోవాలో ఉంటారు. ఎట్లా తిరుగుతున్నారో తెలుసా టీమ్‌లో? టీమ్‌నేసుకొని ఒక 40 మంది టీమ్‌నేసుకొని తిరుగుతున్నాడు విజయ్. అది సక్సెస్ అంటే. అలా గొప్పగా ఎదుగు. నాకంటే గొప్పగా ఎళ్తున్నారు వాళ్ళు. అది నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎక్కడ కూడా అరే! వాళ్ళంత గొప్పగా ఎళ్తున్నారు ఎప్పుడు ఆ ఫీల్ నాకుండదు. నా నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. నా ఇన్స్పిరేషన్‌తో డెవలప్ అవుతున్న మనుషులు వాళ్ళు. అలా ఇన్స్పిరేషన్ తీసుకొని డెవలప్ అవ్వు రాహుల్. ఎందుకు ఈ గోలంతా? పనికిమాలిన పెంటంతా పెట్టుకుంటున్నావు? నువ్వు కామెంట్లు చేయడం వల్ల ఎవడైనా వింటాడా? అసలు నేనింటానా? నా పద్ధతులు అన్నీ తెలుసు క్లియర్‌గా. తెలిసి కూడా అన్నీ రాసుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడేమైపోయింది? ఈసీ నుంచి బయటికెళ్ళావు. తర్వాత నువ్వు చేయగలిగేదేంటి? ఇప్పుడు 'రమణ' ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాడు. అక్కడికెళ్ళి ఏదో పెంట పెట్టావు. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు గెలికేసి షూటింగ్‌లు కరెక్ట్‌గా జరగకుంటే వాళ్ళేం చేశారు డైరెక్ట్‌గా నాలాగా ఉంటారా? ఓపిక పెట్టుకుంటారా ఏంది? డైరెక్ట్‌గా మొహం మీద చెప్పారు. రాహుల్ నువ్వు రావద్దు. షూటింగ్‌కి రాకు. నీ పనులు నువ్వు చూసుకో. డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి బయటికి తోసేశారు. ఏమైంది? ఎక్కడైనా సర్వైవ్ అవుతున్నావా? ఎందుకు ఆ నోటిదోల వ్యాపారాలు అంటున్నా. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నా మీద కోపమో, గ్రడ్జో పెట్టుకొని ఇది చేయాలి ఏం చేయగలవు నువ్వు? వద్దయన్నీ. నా మీద కోపం పెట్టుకోవద్దు. గ్రడ్జ్ పెట్టుకోవద్దు. అరే! సూర్య ఏంటి ఇలా తిట్టేసాడని చెప్పేసి అనుకోవద్దు పొరపాటున కూడా. ఒక అన్నయ్యలాగా, నీ కుటుంబ సభ్యుడిలాగా చెప్తున్నాను. నీ మైనస్సులు చెప్తున్నాను. వాటిని మార్చుకో. నీలో మంచి టెక్నీషియన్ ఉన్నాడు. మంచి డైరెక్టర్ ఉన్నాడు. అద్భుతమైన టాలెంట్ ఉంది నీ దగ్గర. అదంతా ఈ మైనస్‌ల వల్ల అన్నీ కప్పేస్తున్నాయి. ఎక్కడన్నా మర్యాదగా ఉన్నావో చెప్పు? నా దగ్గర మర్యాదగా ఉన్నావా? అప్పుడు రమణ చేస్తున్న ప్రాజెక్ట్‌లో ఆ టీముల దగ్గర మర్యాదగా ఉన్నావా? విజయ్ టీముల దగ్గర మర్యాదగా ఉన్నావా? ఎక్కడ కరెక్ట్‌గా ఉన్నావో చెప్పు? అన్ని చోట్ల పెంటే. నీ మైనస్‌లు నీకు చెప్తున్నా. నాలాగా చెప్పేవాడు నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకడు గుర్తుపెట్టుకో. ఇవి నీ మైనస్‌లు. దీనివల్లే సంకనాకిపోతున్నావు. లేకపోతే ఎప్పుడో షైనప్ అవ్వాల్సింది, ఎప్పుడో డైరెక్టర్‌గా నీ అనౌన్స్‌మెంట్ జరగాల్సింది. దాన్ని చేతులారా చెడదొబ్బుకుంటున్నావు. సో, అర్థం చేసుకో. ఇవి నీ మైనస్‌లు. ఎందుకంటే వెళ్ళే ముందు ఖచ్చితంగా నీ మైనస్‌లు చెప్పాలనుకున్నాను. అన్నీ చెప్పేస్తున్నాను. సో, రాహుల్ నీ సర్వీసులు నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్స్‌ట్రార్డినరీ టాలెంటెడ్ పర్సన్ రాహుల్. సో, అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉండి కూడా కొన్ని కొన్ని మైనస్‌ల వల్ల వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కాలేక ఫేడ్ ఔట్ అయిపోతూ ఉన్నారు. మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఈ నెగటివిటీస్ ఏవి తీసుకోవద్దండి. ఏది కూడా ఒకటి చెప్పినప్పుడు ఏంటంటే దాన్ని పాజిటివ్‌గా తీసుకొని ఆహా! మా అన్నయ్య ఇది చెప్పాడు. దాన్ని నేను మార్చుకోవాలి. మార్చుకుంటేనే బాగుపడతాను అనుకుంటే బాగుపడతావు. ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత నీ మైనస్‌లు చెప్పిన తర్వాత అబ్బాయి నాకు తెలియని మైనస్‌లు ఇన్ని ఉన్నాయా? నేను మార్చుకోవాలి, డెవలప్ అవ్వాలనుకుంటే ఇక్కడ కాదు ఎక్కడో చోట బాగుపడతావు. బాగుపడి నాకు కనిపించు. సార్ నేను అప్పుడు ఏదో చిన్న మైనస్‌లున్నాయి అన్నీ రీసెట్ చేసుకున్నాను. కవర్ చేసుకున్నాను. ఇదిగో నేను డైరెక్టర్ అయిపోయాను సార్ అని చెప్పేసి ఎక్కడో మీరు డెవలప్ అయిపోయి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. కానీ లేదు సార్ నేను అదే అలవాట్ల వల్ల వాటి వల్ల నేను సంకనాగిపోతానంటే ఎవరేం చేస్తారు? ఎవ్వరేం చేయలేరు. అర్థం చేసుకో. సో, ఈసీ నుంచి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని
నేను సర్వీస్‌లు బంద్ చేయమని చెప్తున్నాను. వద్దు. మీ సర్వీస్ ఎంత టాలెంటెడ్ అయినా నాకు అవసరం లేదు. సో, లక్షణంగా ఏవైనా ఇండివిడ్యువల్‌గా మీరు ప్రాజెక్టులు చేసుకొనేసి ఇప్పటి నుంచైనా కూడా ఆ మైనస్‌లు లేకుండా సర్వైవ్ కావాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ నోటి దూల తగ్గించుకో. ఒకరి మీద కామెంట్ చేయడం తగ్గించుకో. అప్పుడే బాగుపడతావు. ఓకేనా? ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. మీ దగ్గర టాలెంట్ ఉంటే పూర్తిగా ఈ సినిమా ప్లాట్‌ఫామ్ అనేది ఫ్రీ సర్వీస్ ఇది. సో, ఎవరైనా టాలెంట్ ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ మీరు ఎంటర్ అవ్వచ్చు. ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మాత్రమే ప్రొడక్షన్‌లు అవుతుంటాయి. ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఉండదు. మీకు రాగానే టిఫిన్‌లు పెట్టడాలు, లంచ్ పెట్టడాలు ఏవి ఉండవు. మీ ట్రాన్స్‌పోర్ట్ మీరే చూసుకోవాలి. మీ ఫుడ్ మీరే తెచ్చుకోవాలి. మీ వాటర్ బాటిల్స్‌తో సహా మీరే తెచ్చుకోవాలి. మీ ఖర్చులన్నీ మీవే. ప్రొడక్షన్ అస్సలు ఉండదు. అవకాశం మాత్రమే క్రియేట్ అవుతుంటది. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. రాహుల్, థాంక్ యూ. లవ్ యూ. మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.